ఎట్లా వాడుకోవడానికి వాడుకుందాం, అవకాశం లేకుండా ఇద్దరికి అయిపోతుంది. ఉభయ లోపల ఎట్లా అవుతుంది అని ఆలోచించి ప్రయత్నం చేస్తే మంచిదా. రైట్. సత్యం గారు, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సమస్యలు అనేది ఇదే మొదటిది కాదు, ఇదే చివరిది అవుతుందని కూడా మనం అనుకోలేం. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు కాళేశ్వరం గురించి ఎంత ఇష్యూ జరుగుతుందో మనం చూస్తున్నాం. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఈ తెలంగాణలో కాంగ్రెస్ అధికారులు ఉండి, దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి, మహారాష్ట్రలో ఉండి ఏం సాధించారు, మేము చేస్తే నీళ్లు లేని చోట ప్రాజెక్ట్ ఇప్పుడు కాళేశ్వరం గురించి రకరకాల ఇష్యూస్ అన్ని బయటకు వస్తూనే ఉన్నాయి కమిషన్కి సంబంధించి. సో ఇలాగా ప్రాజెక్టులు అయిన తర్వాత కూడా మళ్ళీ ఇష్యూస్ కొనసాగుతూనే ఉంటున్నాయి. అసలు ఏంటి వాప్కోస్ ఒక నివేదిక ఇస్తుంది, వాప్కోస్ ఒక నివేదిక దాని ప్రకారం అక్కడ ఏంటి చట్టబద్ధంగా ఏమున్నాయి, భవిష్యత్తులో ఏ సమస్యలు వస్తాయనేది నివేదిక రూపంలో ఇస్తుంది. ఇప్పుడు ఆ నివేదికలు కూడా కాదని ముందుకు వెళ్తుంటే అప్పుడు నీళ్ళు లేని చోట ప్రాజెక్ట్ ఎలా కడతాం, నీళ్ళు ఉన్న చోట కట్టుకుని వాడుకుంటే కదా ఉపయోగపడేదని వీళ్ళు చెప్తూ ఉంటారు. అది ఏంటి ఎక్కడ ఈ లోపాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనుకోవాలి మనం. ఇవి సరైన సమయంలో ట్రిబ్యునల్ తీర్పు రాకపోవటం ఒకటి, ట్రిబ్యునల్ తీర్పులకు కట్టుబడి ఉండకపోవటం మరొకటి. తర్వాత కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడన్నా వైలేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కృష్ణా బ్యారేజ్ దగ్గర కృష్ణా డెల్టా ఉంది, దరిదాపు 13 లక్షల ఎకరాలకు అక్కడ కేటాయింపులు ఉన్నాయి. కేటాయింపులు ఉన్న తర్వాత కూడా మరి పులిచెంతల డ్యామ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టింది. బ్యారేజ్ దగ్గర ఉండేటువంటి నీళ్లు సరిపోవు, మాకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టారు. కట్టే దరిదాపు 18,000 ఎకరాలు నల్లగొండ జిల్లా భూములు మునిగిపోయినాయి. కానీ ఒక్క టీఎంసీ కూడా తెలంగాణకు రావు దాంట్లో ఇచ్చే నీళ్లు. కేవలం ప్రకాశం బ్యారేజ్కి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టారు. అట్లనే ఇంతకుముందు మన బండారు అన్నట్టు పైనుంచి నీళ్ళు వస్తాయి అనుకుని వరద జలాలు మీకైనా సంబరపడిపోయారు అన్నప్పుడు, ఆ తర్వాత వస్తాయి అన్న తర్వాత వాడుకోరు అన్న తర్వాతనే అల్మట్టి పెంచడమే కాదు, తుంగభద్ర డ్యామ్ కాదు, తుంగభద్ర డ్యామ్ పైన ఉన్నటువంటి తుంగ మీద ఒక డ్యామ్ కట్టారు, తర్వాత భద్ర మీద ఒక డ్యామ్ కట్టారు. అంటే ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయినాయి. ఇవాళ కృష్ణా బేసిన్లో నీళ్లు లేవు. ఇవాళ యాజాన్ టుడే నాగార్జున సాగర్లో నీళ్లు నిలవడానికి సుమారు 545 దగ్గరే ఉన్నాయి. ఫుల్ స్ట్రెంత్ 592 వరకు నిండాలి. శ్రీశైలం కట్టేసారు. శ్రీశైలం కట్టేస్తే శ్రీశైలం నుంచి పోతిరెడ్డి ద్వారా వాడుకుంటారు, కానీ మినిమం లెవెల్ని కూడా పెంచుకున్నారు వాళ్ళు. ఏదో పలానా 540 560 దగ్గర వాడుకోవాలనుకుంటే కింది వరకు వాడుకునేటట్టు జీవోలు ఇష్యూ చేశారు. అడుగంట జలాలు కూడా వాడుకునేటువంటి పరిస్థితి ఉంది. పైన డ్యాములు కట్టారు, తుంగభద్ర పైన డ్యాములు కట్టారు, కృష్ణా పైన డ్యాములు కట్టారు కర్ణాటకలో. తర్వాత శ్రీశైలం నుంచి రంధం పెట్టి పోతిరెడ్డిపారు అన్నారు. ఇప్పుడు నాగార్జున సాగర్లో నీళ్ళు, అందులో కూడా 30% భాగం మళ్ళీ ఆంధ్రప్రదేశ్కే. అటు 110 TMC ఇక్కడ కూడా ఉన్న దాంట్లో 30% ఆంధ్రాకి. కాబట్టి వాళ్ళు ఉన్నట్టు తర్వాత వ్యర్థ జలాలని చెప్పేసి అట్లాగే ఇవాళ పులిచెంతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టారు 45 TMCలు. అందుకని తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. నోటి మాటలుగా ముఖ్యమంత్రి మాటలు చెప్పాడు కాబట్టి ముఖ్యమంత్రిని గౌరవించాలనో, లేదా మా ప్రభుత్వం ఉంది కాబట్టి మా ప్రభుత్వం గౌరవించాలని కేంద్ర ప్రభుత్వం, లేదా కేంద్రం ఇష్టమైన పడ్డ రాష్ట్రాలు ఉన్నాయో, ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఈ తగాదాలు శాశ్వతం అవుతాయి. వీటిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే వాళ్ళు రాజకీయ పార్టీలు ఉంటాయి. ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటది. అంటే మరి ట్రిబ్యునల్ బోర్డ్స్ ఏర్పాటు చేసినప్పుడు ఏ నది కానది, కృష్ణా నది యాజమాన్య బోర్డు అంటారు, గోదావరి యాజమాన్య బోర్డు అంటారు, ఇలా ఏ నది కానది గీసినప్పుడు అసలు ఆ నదికి సంబంధించి జలాలు ఎక్కడికి వెళుతున్నాయి, ఆ జలాలు ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి అనేది ఒక టెక్నికల్గా అన్ని అంశాలతో ఉన్నప్పుడు ఎందుకు దాన్ని పట్టించుకోవడంలో అధికారులు కూడా వైఫల్యం చెందుతున్నారా? అంటే వాళ్ళు పర్యవేక్షణ లోపం ఎక్కువ కనిపిస్తుంది. రివర్ మేనేజ్మెంట్ అంతా వాటర్ రెగ్యులేటింగ్, వాళ్ళకు ఎవరికి ఎంత వాటర్ అనేది తెలిసే అధికారం వాళ్ళ చేతులు లేదు, ట్రిబ్యునల్ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇవాళ రాష్ట్రాలు విభజన అయినాయి కాబట్టి మళ్ళీ ట్రిబ్యునల్స్ వెంటనే తీర్పిస్తే మంచిది. తెలంగాణ ఆంధ్ర ఎంతెంత వాడుకోవాలి అనేది. ఇప్పుడు తాత్కాలికంగా వాడుకునేది ఎంత అని తేల్చారు అనుకోండి, దానికి చట్టబద్ధత కావాలి. ఒక రాష్ట్రం వాడుకోకముందే ఇంకో రాష్ట్రం మొత్తం వాడుకుంటామంటే అది రేపు చట్టబద్ధంగా గొడవలకు దారితీస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఎకానమీ డిసడ్వాంటేజ్ ఉంది గతంలో, రీజియన్గా పొలిటికల్ లీడర్షిప్ వీక్ ఉంది. తర్వాత ప్రకృతి పరంగా కూడా డిసడ్వాంటేజ్లు ఉంది. గోదావరి కృష్ణ కూడా మన దగ్గర దరిదాపు 400-500 అడుగుల లోతు నుంచి ప్రవహిస్తాయి. ఆంధ్ర ప్రాంతాన్ని పోయే వరకల్లా అవి డెల్టాలుగా మారుతాయి, బ్యారేజీలు కట్టుకుంటే సరిపోతాయి వాళ్ళకు. ఇవాళ కృష్ణ కానీ పోలవరం కూడా ఆనాడు చెప్పింది అదే, తెలంగాణ భూములు 3 లక్షల ఎకరాలని మునిగిపోతుంది, అందుకని 7-8 బ్యారేజీలు కట్టుకోండి అని సలహా ఇచ్చారు. తర్వాత ఆంధ్ర నుంచి కూడా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఉన్నటువంటి శివాజీరావు, ప్రఖ్యాత ప్రకృతి శాస్త్రవేత్త శివాజీరావు కూడా డ్యాముల వయస్సు యావరేజ్ 200 సంవత్సరాలు ఉంటుంది. అది గనక ఎప్పటికైనా ఒక 2-4 తర్వాత వెళ్ళిపోతే
కింద రాజమండ్రి నుంచి నరసాపురం వరకు ఏ టౌన్ ఉండదని చెప్పి హెచ్చరిక చేసిండు. ఉమ్, చిన్న చిన్న బ్యారేజ్లు కట్టుకోవటం ఉత్తమం అన్నారు. ఉమ్, కానీ ఎవరి మాట ఎవరింటారు? కాబట్టి ఇక్కడ కృష్ణా నది మీద పులిచెత్తలు కడితే 18,000 ఎకరాలు మునిగిపోయింది. ఇవాళ పోలవరం కడితే తెలంగాణ అదే 3 లక్షల ఎకరాలు మునిగిపోయింది. అవి కూడా ప్రకృతికి సంబంధించినటువంటి ఉమ్. అడవులు. కాబట్టి ఇవాళ బలం ఉన్నప్పుడల్లా ఇవి వాయిలేట్ చేస్తున్నారు. బలం ఉన్నప్పుడల్లా డెఫినెట్ గా అంటే సత్యం గారు నీటి సమస్యలు ఎంత స్థాయిలో ఉంటాయి మనం జనరల్ కూడా పొలాల్లో చూస్తేనే రైతుల మధ్య గట్టులోంచి ఈ గట్టులోంచి వాటర్ లాగెళ్తుంది, ఎత్తిపించకు నీరు రావట్లేదు, ఇలాంటివే చూస్తూ ఉంటాం. మామూలుగా చిన్న చిన్న గ్రామాలు కావచ్చు, ఎక్కడ కావచ్చు. అలాంటిది ఇన్ని కోట్ల మంది ప్రజలతో ముడిపడిన అంశం ఇన్ని రాష్ట్రాలకు సంబంధించినప్పుడు డెఫినెట్గా ఆ స్థాయిలోనే ఉంటూ ఉంటాయి ఇష్యూస్. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు డ్యామ్ ఎత్తులు పెంచుకుంటున్నారు, డ్యామ్ ఎత్తులు పెంచుకోవడంతో వాటర్ రావట్లేదు అని. అలాగే ఇప్పుడు ఈ ఒక్కొక్క నదికి సంబంధించి 4-5 రాష్ట్రాలు ముడిపడి ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ ఏది చేపట్టాలన్నా అందరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే అందరూ దానికి అంగీకరిస్తున్నారా, లేదంటే మీరు చెప్పినట్టుగా రాజకీయ పబ్బం కోసం ఎవరికి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఇలా సమస్యలు సృష్టిస్తున్నారా? ఇప్పుడు రాజకీయ పార్టీలు కొన్ని సమస్యలు ఎదురైతాయండి. సపోజ్ ఇది న్యాయం కాదు బీజేపీ అన్నదనుకో, అమ్మో మా పార్టీకి ఆంధ్రాలో నష్టం జరుగుతుంది అనుకుంటది. అవును, నేషనల్ పార్టీకి డిసడ్వాంటేజ్ ఉందని ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ రెచ్చగొట్టింది అనుకోండి. ఇగో మేము చెప్పిన మేము బోనియొద్దంటే ఇగో వీళ్ళందరూ కుమ్మక్కై బోనిస్తారు అంటారు. అట్లాగే ఆంధ్రాలో అట్లాగే రేపు జనసేన కూడా అగ్రెసివ్ మాట్లాడొచ్చు, తెలంగాణ అవసరం లేదనుకొని. కాబట్టి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల యొక్క పొందికతోటి నడుస్తున్నాయి. కాబట్టి ఈ పంపిణీలో మళ్ళీ వాళ్ళ పార్టీలు వాళ్ళ ప్రభుత్వాలు ఓడిపోకుండా చూసుకోవాలి, ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉండకుండా చూసుకోవాలి. తర్వాత వీటిని గమనించినటువంటి రాజకీయ పార్టీలు రెచ్చగొడుతున్నాయి. కాబట్టి వీటన్నిటి గమనంలో తీసుకొని మరి తీర్పులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ ఢిల్లీకి మన ఇద్దరు ముఖ్యమంత్రులు పోయినా ఆ డెసిషన్ గనక ఏ రాష్ట్రానికి ఫేవరబుల్ గా రాకపోయినా ఆ రాష్ట్రాలు రెచ్చగొడతారు. కాబట్టి ఆ కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు కాకుండా రెండింటికి కూడా ట్రిబ్యునల్సే తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఆ రూల్స్ కూడా ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు వరద జలాలు ఎప్పుడు వాడుకోవాలి, అసలు జలాల కేటాయింపులు పూర్తయినాక వాడుకోవాలా, ముందే వాడుకోవాలా, ముందే వాడుకుంటే కౌంటర్ గ్యారెంటీ ఇవ్వాలన్నా, సంతకాలు పెట్టాలన్నా, వాడుకుని రాష్ట్రాలకు కౌంటర్ గ్యారెంటీ ఇవ్వాలన్నా, మా భవిష్యత్తులో వాడుకోవడానికి మాకు అభ్యంతరం లేదు, ఏడేముకు వాడుకొని ఏం అభ్యంతరం లేదన్నటువంటి కౌంటర్ గ్యారెంటీ ఏమన్నా ఇవ్వాలన్నా. ఇవన్నీ మళ్ళీ చట్టం ముందు నిలబడాలి, సుప్రీంకోర్టు ముందు నిలబడాలి, ట్రిబ్యునల్స్ ముందు నిలబడాలి. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఆలోచించి న్యాయం చేసుకోవాలి తప్ప ఈ రెచ్చగొట్టుట్లు, తర్వాత ఆడబోయి వంకాయ కూర తిని వచ్చినావు, ఈడ వచ్చి హైదరాబాద్ బిర్యానీ తినవు, ఇవన్నీ వేస్ట్. అంటే రాజకీయ పార్టీలు అడ్వాంటేజ్ తీసుకోవడానికి అట్లా అంటుంటాయి కానీ వాటి వల్ల కాదు. ఎందుకంటే ఆ మీదకు మీటింగులలో అలచి చేస్తే కుమ్మక్కు కావాలన్నా, ఫోన్ల మీద కూడా కుమ్మక్కు కావచ్చుగా, ఫోన్ల మీద కూడా మాట్లాడుకోవచ్చుగా. ఇదంతా రాజకీయ పార్టీలు బజారుకి ఏడ్చడానికి చేసేటువంటి ప్రయత్నాలు. ఎస్ డెఫినెట్గా రామ్మోహన్ గారు, ఇప్పుడు సత్యం గారు చెప్పినట్టుగా ఇది రాజకీయ పార్టీ సమస్యగా చూస్తే రాజకీయాలు ఏం స్థానైనా సరే వాళ్ళకి అనుకూలంగా మార్చే ప్రయత్నాలు చేస్తుంటే మనం చూస్తూనే ఉంటామేమో కూడా. ఇప్పుడు ఒక నదీ పరివాహక ప్రాంతం సంబంధించి ఈ పార్టీ వాళ్ళే ఉంటారు, ఈ నదికి సంబంధించి ఈ పార్టీ వాళ్ళు ఉంటారు అనేది లేదు కదా. అది ప్రజల సమస్య. ప్రజలకి ఆ దాహం తీర్చడం